నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నప్పుడు మీరు ఓన్లీ విశాఖపట్నంని ఎందుకు టార్గెట్ చేసి అక్కడి నుంచి ఎంపీ అవుతా అని చెప్తున్నారు? మీరు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, ఇంతవరకు మీరు మినిస్టర్ కాలేదు. ఒకసారేమో నేను సీఎం అవుతా అంటారు, ఒకసారేమో ఇప్పుడు డైరెక్ట్గా ఎంపీ అవుతా అంటున్నారు. మీకు విశాఖపట్నంకి ఏంటి లింక్? మీరు అదే ఎందుకు చూస్ చేస్తున్నారు? స్ట్రాటజికల్ గా అది మీకు ఎట్లా విన్నింగ్ ఉపయోగపడుతుంది కావాలి. నేను నిలబడితేనే నా ఫేస్ వాల్యూతో నాకు ఓట్లు పడతాయి. ఓకే, ఒకటి నాకున్న క్రెడిబిలిటీ, నాకున్న పాస్ట్ హిస్టరీ, వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ నో హ్యూమన్ హ్యాస్ డన్. ఇన్ 8 different fields I became number 1 as a world's number 1 evangelist, world's number 1 humanitarian, world's number 1 peacemaker, world's highest paid celebrity, world's only advisor to 200 countries, presidents and prime ministers. List goes on. Wherever I go, 10 lakh people, 20 lakh people. Adanni mi strengths andi. Idi past experience is my present strength. Naakunna 200 deshallo unna billionaires ni teesukochi Visakhapatnam undi, o Dubai chesi padesta, oka Singapore chestanu, oka Hong Kong cheyagalanu. Asalu mana Andhra Pradesh lo coastal area inka Telangana ante takku gaani meer chudandi, Nelluru nundi ప్రకాశం, గుంటూరు, 545 కిలోమీటర్లు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంతా కోస్టల్ అండి. అక్కడ ఎకరం ఎంత? మీరు కోస్టల్ ఉన్న ఏ కంట్రీనైనా మీరు తీసుకోండి, 1 ఎకర్ ఎంత మనకంటే 100 రెట్లు ఎక్కువ. మనం ఎందుకు 100 రెట్లు తక్కువ? ఈ రాజకీయ నాయకులకి అభివృద్ధి ఎలా చేయాలో తెలియక అదానికి అమ్మపడేస్తున్నారు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్, రియల్ ఎస్టేట్ 33,000 ఎకరాన్ని 8,000 కోట్లకు అమ్మిస్తుంటే చేతులీలంతా గాజులు వేసుకొని నోరు మూసుకొని ఉన్నారు. ఫైట్ చెయ్యాలి కదా. మీరు కూడా ఏం చేయలే కదా.